పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరును ఖండింపబడరు. లూకా 6:37. ప్రియమైన క్రీస్తు సంగమ, ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం రండి. పరుల తప్పులను సరిచేయడంలో, వారిని తీర్చిదిద్దడంలో తొందరపడకండి. మనకు పూర్తిగా తెలియని విషయం ఆధారంగా ఇతరులపై తీర్పు చేయడం అన్యాయం. మనము చూడనిది, అర్థం చేసుకోనిది చాలా ఉండి ఉండవచ్చు. నీకు కనిపించింది, వినిపించింది, నీ దృష్టిలో తప్పయింది, అది నిజానికి తప్పు కాకపోయి ఉండవచ్చు కదా. అందుకే క్రీస్తు చెప్పింది, తీర్పు చేయడంలో జాగ్రత్త. ఖండించడం అంటే నిందించడం, తప్పు పట్టడం, అవమానించడం. మనము ఇతరులను అలా నిందించకపోతే మనపై అలాంటి నిందలు, అపవాదులు రాకుండా ఉంటాయి. మీరు ఇతరుల గురించి తీర్పు ఇవ్వకపోతే ఇతరులు మీ గురించి తీర్పు చేయడానికి తక్కువ అవకాశమే ఉంటుంది. ఎందుకంటే మన ప్రవర్తన మన గురించి చాలా చెప్పేస్తుంది. మనము ఎలా ప్రవర్తిస్తామో ప్రపంచం కూడా మనతో అలాగే ప్రవర్తిస్తుంది.